హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. శారీ జిగ్జాగ్ చేయడానికి చెరువు రివర్స్ ఉంటాయి కదా, అటు సైడు పట్టుకొని చూడండి. ఇట్లాగా కొంచెం ప్లేస్ వదిలి స్టార్టింగ్లో అక్కడి నుంచి చూడండి ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. చూడండి చూపిస్తున్నట్లుగా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇట్లా చూడండి చూపిస్తున్నట్లే ఇట్లా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇది సిల్క్ క్లాత్ అండి, జారిపోతూనే ఉంది. అందుకే ఇలా పట్టుకొని చూడండి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. అంతే, అయిపోయింది. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా పట్టుకొని లాస్ట్కి చూడండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఒక కుట్టు వేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఇప్పుడు చెరుగుని స్టార్టింగ్లో వదిలాం కదా, అక్కడ ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఎలా వచ్చిందో. ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఆ స్టిచ్చింగ్ అనేది అవన్నీ బయటికి రాకుండా, పోగులు లేకుండా నీట్గా ఉంటుంది. అందుకనే కింద వైపు పై వైపు 2 సైడ్స్ ఇలానే కుట్టు వేసిన తర్వాత ఇంకొక డబుల్ స్టిచ్ వేస్తాను. ఇంకో పక్క కూడా ఇలానే సేమ్ ఆ పక్క ఎలా వేసామో ఈ పక్క అట్లనే కొంచెం పైన చూడండి చూపిస్తున్నాను క్లియర్గా. పైన కొంచెం వదులుకోవాలి. ఇలా క్లాత్ అనేది అలా పట్టుకొని ఒక హ్యాండ్ తోటి ఇంకొక హ్యాండ్ తోటి ఇలా వదులుకుంటూ, అలా అని చెప్పేసి గట్టిగా లాక్కూడదు, జస్ట్ పట్టుకోవాలంతే. ఇట్లా చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఇంతే, ఇలా స్టిచ్ చేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది ఇలా స్టిచ్ చేస్తే. చూడండి సిల్క్ క్లాత్ కాబట్టే కొంచెం లేట్ అవుతుంది, కాటన్ అయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ ఇంకొకసారి చూడండి చూపిస్తున్నాను. కొసన ఇంకొక స్టిచ్ ఇలా పట్టుకొని చూడండి ఇంకొక స్టిచ్ అలా వేస్తే స్టిచ్చింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఇలా తీసి కట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ వైపు కొంచెం వదిలాం కదా పై పక్క, అక్కడ ఒరిజినల్ క్లాత్ వైపు చూడండి ఇట్లా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే అంతే. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ మళ్ళీ దానిపైన వేసిన దానిపైననే ఇంకొక స్టిచ్. చూడండి దారాలు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టిచ్చింగ్ ఊడకుండా ఉంటుంది. చూడండి ఇట్లా అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో, నీట్గా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫాల్స్కి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. చూడండి 13 ఇంచెస్ ఇస్తే సరిపోతుందండి, ఎవరికైనా 13 ఇంచెస్ సరిపోతుంది. మార్కింగ్ ఇచ్చుకొని ఫాల్స్ మడుచుకొని చూడండి చూపిస్తున్నట్లుగా ఫాల్స్ ఇలా మడిచి చీర కింద చూడండి ఇట్లా చీర మార్కింగ్ ఇచ్చాం కదా మన కింద వైపున చీరకి, అక్కడి నుంచి ఇలా పట్టుకొని చూడండి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నేను పాదం అనేది చేంజ్ చేశాను. ఇక్కడ ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఈ పాదము 2 నెంబర్ దగ్గర ఉంటే నీట్గా ఉంటుంది.
చిన్న స్టిచ్చింగ్ వస్తుంది. చెరుగులు కుట్టేటప్పుడు మాత్రం 3 నెంబర్ తీసుకోవాలి. చూడండి ఇట్లాగా పట్టుకుంటూ నిదానంగా, ఇది జారిపోతుంది అందుకే కొంచెం లేట్ అవుతుందన్నమాట. చూడండి ఇట్లాగా జరుపుకోవాల్సి వస్తుంది ఎక్కువ. ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఎట్లా వచ్చిందో స్టిచ్చింగు. 2 నెంబర్ పెట్టుకుంటే ఇట్లనే వస్తుంది, చిన్నగా వస్తుంది అంతే. ఇట్లా పట్టుకోవడం, జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఇంతే. కొసన్ని 2 కరెక్ట్గా పట్టుకొని అంచులు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. త్వరగా అయిపోతుంది ఫాల్ స్టిచ్ చేయడము. చూడండి అంతే. ఫాల్స్ ముడతలు లేకుండా ఉన్నిందంటే నీట్గా ఉంటుంది చూడడానికి. చూడండి ఎంత నీట్గా ఉందో ఫాల్స్ కూడా. చూడండి అంతే అయిపోయింది స్టిచ్చింగ్. కింద వైపున చూడండి ఇట్లా ఇంతే, ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, లోపలికి మడిచి చూడండి ఇట్లాగా కొంచెం వెనక్కి ముందుకు అనుకొని పక్కకు తీసేసి చూడండి ఇక్కడ కట్ చేసుకొని, స్టార్టింగ్లో మనము కుట్టాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేయండి, వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. ఎందుకంటే ఎండ్ నుంచి కంటిన్యూగా స్టిచ్ చేసిందంటే కొంతమందికి ముడతలు వస్తుంది, లోపల క్లాత్ ఉండిపోద్ది. అలా కాకుండా ఇలా స్టిచ్ చేశారంటే కన్ఫ్యూజన్ లేకుండా, లోపల ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇట్లా చేసిందంటే చూడండి ఇట్లానే స్టిచ్ చేసుకోవడమే. బాగా అలవాటైతే మాత్రమే అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు బాగా వచ్చేస్తాయి. చూడండి నేను కంటిన్యూగా అటు సైడ్ నుంచే స్టిచ్ చేస్తాను, కాకపోతే వీడియోలో చూపిద్దామని ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా స్టిచ్ చేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది. చూడండి నెక్స్ట్ ఎడ్జ్లో ఇలా స్టిచ్ వేసుకొని తిప్పుకొని చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడమే. అయిపోయింది ఫాల్ స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. ఫ్రంట్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా. ఫైనల్గా శారీ, దాని బ్లౌజు ఎలా ఉందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.